నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడం జరిగింది. సో పరామర్శలోనే ఆయన కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేస్తూ కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో ఆ మాటల్లో కేసీఆర్ గారు చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించడం జరిగిందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వరప్రసాద్ గారు. నమస్తే అండి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. పరామర్శించాలని మనందరం చూసాము ఆ విజువల్స్ అవన్నీ కూడా. సో ఆ మీటింగ్ లోనే వీళ్ళిద్దరు కూడా చాలా ఏకాంతంగా భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో వీళ్ళు చాలా మాట్లాడుకున్నారు. సో వైసీపీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎలా రావాలి, సర్వేలు అన్ని కూడా నెగిటివ్ గానే సర్వేస్ చూపిస్తున్నాయి కాబట్టి వైసీపీకి సో అవన్నీ ఎలా చేంజెస్ చేసుకోవాలన్నీ కూడా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చేయమని అలా చేయమని ఒక ప్లాన్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగా జరిగిందా? అసలు జరిగిన వాస్తవం ఏంటి? ఇప్పుడు ఇటువంటి న్యూస్ లో ఎంతవరకు నిజం ఉందంటారు? హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడం ఒక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. గత 10 రోజుల క్రితమే వారు అస్వస్థతకు గురి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ద్వారా పరామర్శించినట్టు వార్తలు వచ్చినాయి. ఈరోజు నిన్న స్వయంగా కలిసి పరామర్శించడం ద్వారా ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నట్టు నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాసనసభ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొనాలి, మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన నుంచి ఎటువంటి రాజకీయ దాడి కానీ ఉంటుంది, దాన్ని ఎట్లా తిప్పికొట్టాలనే దాని మీద వారి ఎవరు మధ్య చర్చ జరిగి ఉంటుందనేది స్పష్టమే. దానితో పాటు తన కుటుంబం నుంచే తన సోదరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలనేది వారిద్దరి మధ్య జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి చర్చలో ఈ అంశాలన్నీ కూడా ముందుకు వచ్చి ఉంటాయి అనేది రాజకీయ విశ్లేషకులుగా భావించవచ్చు. అయితే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోని క్రింది స్థాయిలో తీసుకువెళ్లి మరి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసమ్మతిని బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తిని ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకోవటంలో సఫలీకృతమైందో ఆ అంశాలన్నీ కూడా రాజకీయ పరంగా చర్చకు వచ్చి ఉంటాయి అనేది భావించారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ల అంశం కానీ, అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినటువంటి 2 అంశాలతో పాటు రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో కేసీఆర్ గారు దిట్ట. మనందరికీ తెలుసు, రాజకీయ అప్రచానికుడిగా ఆయన పేరు గడించారు. రాజకీయ వ్యూహాలని ప్రాంతాల వారీగా ఏ విధంగా ఆ వ్యూహాలని ఉండాలనేది ఆయన సూచించి ఉంటారనేది నాకున్నటువంటి అభిప్రాయం. సౌజన్య గారు, ప్రధానంగా ఇటువంటి వ్యూహాలను రచించడంలో ఒక రకంగా కేసీఆర్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఒక వరుసలో ముందంజలో ఉంటారు. ఎందుకంటే సామాజిక న్యాయాన్ని కల్పిస్తున్నాను, బలహీన వర్గాలకి వైసీపీలోనే సామాజిక న్యాయం లభిస్తుందని ఆయన గత ఎన్నికల్లో చాలా బలంగా ప్రచారం చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా నాకు ప్రధానమైనటువంటి వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కేంద్రం, నా రాజకీయ ప్రస్థానానికి వాళ్ళే నాకు అండగా ఉన్నారనేది తన రాజకీయ సిద్ధాంతంగా అనేక సభల్లో ఆయన బహిరంగంగా చెప్పడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా రాజకీయ ఓటర్లు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదే తనకి అధికారం వస్తుందని విశ్వసిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే ప్రధానంగా రాయలసీమలో రాజకీయ పరిణామాల్లో బీసీలకి అక్కడ బోయ కురుమ సామాజిక వర్గాలతో పాటు ఇతర పద్మశాలి ఇతర బీసీ సామాజిక వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి
బీసీల ఓటుని తెలుగుదేశం పార్టీ వైపు నుండి గండి కొట్టేందుకు ఆయన ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ గారి దగ్గర ప్రస్తావనకు వచ్చి ఉంటాయి. వాటి మీద సమగ్రంగా ఆయన సూచనలు కూడా తీసుకొని ఉంటారని భావించవచ్చు. అంటే వరప్రసాద్ గారు, తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏంటంటే సీట్స్ కేటాయించడంలో అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వాళ్ళకి మాత్రమే ఆయన వ్యతిరేకత ఉన్నా కానీ ప్రజల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వారు టికెట్స్ కేటాయించడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడ కేసీఆర్ గారు చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఎవరికి టికెట్స్ కేటాయించడం అనేది జరగదు అనేటువంటిది స్టేట్మెంట్ అందరికీ పాస్ అయింది. న్యూస్ అందరికీ వెళ్ళిపోయింది, ప్రజల్లో కూడా వచ్చేసింది. అంటే అక్కడ కేసీఆర్ చేసింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చెయ్యట్లేదు, ఆయన చేసింది ఇక్కడ ఫాలో అవట్లేదు, ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు కాబట్టి అని చెప్పేసి అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి నుంచి, అంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి గెలవాలి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పారో సూచనలు అవన్నీ పాటించేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఇందులో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మేడం, గత తెలంగాణ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు బీఆర్ఎస్ కి అనుకూలమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి ఫలితాలను మనం చూసాం. కేవలం కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ కానీ రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. పట్టణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు ప్రజల్లో సానుకూలమైనటువంటి వైఖరి లేదు. సామాన్య మధ్యతరగతి ప్రజానికం కానీ, అదేవిధంగా సహజంగా పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మధ్యతరగతి ప్రజానికం, ఉద్యోగులు ఎక్కువగా నివసించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఒక సానుకూలమైనటువంటి వైఖరి వైసీపీకి లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకే సానుకూలమైనటువంటి వైఖరి పట్టణ ప్రాంతాల్లో గమనిస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ చాలా బలమైనటువంటి శ్రేణులు ఉన్నాయి, ఓటర్లు ఉన్నారు, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ని వైఎస్ఆర్సీపీ కలిగి ఉంది. దాన్ని ఢీకొట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, రేపు మూడో ప్రత్యామ్నాయంగా ముందుకు రావాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు, మెజారిటీ ఓటర్లు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించే దిశగా పట్టణ ప్రాంత ఓటర్ల యొక్క ఆలోచన సరళి మనకు కనపడతాము. ఈ క్రమంలో ఓడిపోయినటువంటి కేసీఆర్ గారు అనుకుంటే, కేసీఆర్ గారు ఇటువంటి రాజకీయ వ్యూహాలని పట్టణాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క భావోద్వేగాలు, ప్రజల యొక్క మానసిక స్థితి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఓటర్లు, మహిళల యొక్క మానసిక స్థితి, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువత యొక్క వైఖరి, మహిళల యొక్క శైలి ఎట్లా ఉండిద్ది అనేటువంటి మంచి వ్యూహకర్త. ఆయన నుంచి కొన్ని రాజకీయ పరమైనటువంటి సలహాలు తీసుకొని ఉంటారనేది భావించవచ్చు. ఎందుకంటే ఇటువంటి వ్యూహాలని అందిపుచ్చుకోవటం ద్వారా ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే కోల్పోయారో అది ఆంధ్రప్రదేశ్ లో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం ద్వారా తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోవాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారనేది చెప్పవచ్చు. ఇంతకుముందు మీరు అన్నట్టు దానితో పాటు ప్రధానంగా తన తల్లి విజయమ్మ గారిని కలిసి షర్మిల గారు ఏదైతే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయకూడదు అనేటువంటి అంశం తల్లి దగ్గర తన తల్లి దగ్గర ప్రస్తావన చేసినట్లు తెలుస్తా ఉంది. మరి చర్చ జరుగుతా ఉంది. దానిలో ఎంత మేరకు వాస్తవం ఉంది అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తా ఉంది. సో తప్పకుండా అంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు తెలంగాణ నేపథ్యం మీరు, ఆంధ్రప్రదేశ్ నేపథ్యం మీరు, ఆ రాజకీయాలకు సంబంధించి సో ఆ పరంగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణలో ఏం చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అది ఫాలో అయ్యేవాళ్ళు. మాక్సిమం థింగ్స్ అలానే జరిగేవి. ఇప్పుడు ఈ ఓడిపోయిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారు చేశారో అది చేయట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో? ఈవెన్ మాక్సిమం పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మనకి వ్యతిరేకత ఉండేది. మీరు చెప్పింది గ్రూప్ 1 పోస్టుల విషయంలో కూడా అదే విధంగా తెలంగాణలో ఎన్నికల ముందు నిర్ణయం తీసుకున్నారు. చాలా చూసుకుంటే చాలా సిమిలర్ గా ఉంటాయి. కానీ అట్లానే
ఇంచుమించుగా అవును. ఒకే సో విధంగా అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ నిర్ణయం తీసుకునేవారు. ఎస్. అండ్ ఇంకొక మాట ఏంటంటే వరప్రసాద్ గారు, మాక్సిమం పర్సంటేజ్ జనాల నుంచి వ్యతిరేకత ఉంది. పార్టీ మీద మాత్రమే వ్యతిరేకత ఉంది తప్ప ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత ఏం లేదు జనాలకైతే. కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి టికెట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సో అంటే దీన్ని ఒకటే ఎట్లా కాకుండా అన్ని వైపులా కూడా వ్యతిరేకత అనేది ఆయన చేతిలో ఆయనే తెచ్చుకుంటున్నారు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఇది పోగొట్టుకునేటువంటి అంటే ప్లాన్ ఏమన్నా కేసీఆర్ ఇచ్చి అంటారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు విషయంలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎమ్మెల్యేల మీద అయిష్టత ఉంది. వాళ్ళ యొక్క పరిపాలనా తీరు సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళ పట్ల అసంతృప్తి వైఖరి ఉంది. దగ్గర దగ్గర 55 నుంచి 65 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల పట్టించుకోకుండా వాళ్ళ యొక్క వ్యాపారాలు వాటికి పరిమితమైనటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఉంది. దానితో పాటు రెండో అంశం, ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రాజకీయ అంశం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు తాము కోరుకున్నప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదనేటువంటి చర్చ, అటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మొత్తంగా వైసీపీ పార్టీని బలహీనతకి, రాజకీయంగా బలహీనపడటానికి దోహదపడిందని చెప్పవచ్చు. ఏదైతే గతంలో తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల పట్ల ఎమ్మెల్యేలు ప్రతిరోజు కలవటం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు ప్రజలతో మమేకం అవటం, ప్రజా దర్బార్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. గత 4.5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల కాలం కోవిడ్ కారణంగా పక్కన పెడితే కనీసం ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలోనైనా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన యొక్క తీరు ఎలా ఉంది, ప్రజల యొక్క ఇబ్బందులు ఎలా ఉన్నాయి అనే దాని మీద కనీసం వారంలో 2-3 రోజులైనా ప్రజల యొక్క సమస్యలను నేరుగా ఆయన వినాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో అయితే లేరు జగన్మోహన్ రెడ్డి గారు. సో మరి కేసీఆర్ ని కలిసిన తర్వాత ఏమైనా ఆయన జనాల్లోకి వెళ్ళడం, ఎందుకంటే ఎన్నికలకి ఎక్కువ టైం లేదు. సో అసలు ఏం చేస్తారు ఏంటి అనేది, అంటే కేసీఆర్ గారు ఇచ్చిన సూచనలు ఏమైనా పాటించే అవకాశాలు ఉన్నాయనేది రాబోయేటువంటి రోజుల్లో మనం ఖచ్చితంగా చూద్దామండి. ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి రాజకీయ ఆలోచన చేస్తున్నట్టుగా మనకి భావిస్తా ఉన్నాం, రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నట్టు విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, వరప్రసాద్. సౌజన్య.